హాయ్ అండి, అందరు ఈరోజు మ్యాచ్ చూశారు కదా. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈరోజు వాట్ ఏ మ్యాచ్ అసలు. ఇద్దరు యంగ్స్టర్స్ వాట్ ఏ వికెట్ టేకింగ్. అసలు 4 ఫర్స్ తీసుకున్నారు. ఫస్ట్ డెబ్యూటెంట్స్ ఇద్దరు 4 ఫర్ తీసుకున్నారు, ప్రఫుల్ హింజే అండ్ షకీబ్ హుసేన్. అండ్ ఈరోజు ఇషాన్ కిషన్ దగ్గర నుండి వాట్ ఏ కెప్టెన్ నాక్, 91 runs in 44 balls. ఈవెన్ హెన్రిక్ క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్ అందరూ తన్ని తిట్టారు, ఏం స్లోగా ఆడుతున్నాడు రా బాబు అని. అతను కూడా ఈరోజు 40 runs in 25 balls అండ్ గుడ్ నాక్. స్టాండ్ తీసుకొని నిదానంగానే ఆడాడు, బట్ గుడ్ నాక్. ఈవెన్ ఈరోజు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. అండ్ సెకండ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ లో. అండ్ ఆల్సో థర్డ్ ప్లేస్ లో మనకు తెలుసు ఆల్రెడీ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఈరోజు డక్అవుట్ అయ్యాడు కాబట్టి ఆ రన్స్ రాలేదు. ఈవెన్ ఈ రోజు వాట్ ఏ నాక్ అండి. ఈవెన్ డినోవన్ ఫెరారా నుండి గుడ్ నాక్. అన్ని వికెట్స్ పడిపోయినా కూడా జడేజా అండ్ డినోవన్ ఫెరారా వాట్ ఏ పార్ట్నర్షిప్ ఈరోజు. ఈవెన్ ఆర్ఆర్ కూడా దే ఎస్టాబ్లిష్డ్ దట్ తుషార్ దేశ్ పాండే కూడా గుడ్ హిట్టర్ అని చూపించుకున్నాడు ఈ రోజు. నేను నిన్న చెప్పాను వాట్ హ్యాపన్స్ అని. ఉనత్కట్ ని హర్షల్ పటేల్ ని పక్కన పెట్టి ఇద్దరు యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇచ్చారు, ప్రఫుల్ హింజే అండ్ షకీబ్ హుసేన్. వాళ్ళే ఈరోజు మ్యాచ్ గెలిపించారు. పవర్ ప్లేలోనే 5 వికెట్లు తీసి అండ్ 4 ఫర్ తో పవర్ ప్లేలోనే ప్రఫుల్ హింజే నిలబడ్డాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ బౌలింగ్ టుడే బోత్ యంగ్స్టర్స్. అండ్ ఇదే కంటిన్యూ అయిందంటే ఎస్ఆర్హెచ్ కి ఇంకా బౌలింగ్ లో కూడా తిరుగులేదు. చూద్దాం ఇదే ఇంటెంట్ తో ఇదే బౌలింగ్ ప్రతి మ్యాచ్ చేస్తే మాత్రం సూపర్. మనకి తెలిసిందే ప్యాట్ కమిన్స్ ఈ మంత్ 17th హైదరాబాద్ రీచ్ అవుతున్నాడని. 18th మ్యాచ్ ఆడతాడో ఆడో తెలియదు, బట్ డీసీతో మాత్రం ఖచ్చితంగా ఆడతాడు అనిపిస్తుంది. సో ప్యాట్ కమిన్స్ కూడా స్క్వాడ్ లోకి వచ్చేస్తే ఈ ఇద్దరు యంగ్స్టర్స్ తో వాట్ ఏ ఫేస్ అటాక్. చూద్దాం ఏం చేయగలుగుతారో ఈ మిగతా మ్యాచ్లు. ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. టోటల్ 5 మ్యాచ్లు అయ్యాయి, 2 మ్యాచ్లు గెలిచారు. ఇంకా ఈ 9 మ్యాచ్లో ఎన్ని మ్యాచ్ గెలుస్తారో. అండ్ ఆల్సో జస్ట్ మనకు కావాల్సింది కూడా 6 మ్యాచ్లే. 6 మ్యాచ్లు గెలిస్తే చాలు, క్వాలిఫై అయిపోతారు. వీ నీడ్ టు వాచ్. కంపల్సరీ 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి అండ్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఈసారి కప్పు కూడా ఎస్ఆర్హెచ్ కొట్టాలని యాజ్ ఎ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను.